అందరికీ మరణాత. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక కుక్కని కొడితే అయ్యో పాపం కొట్టకండి అంటాం. ఒక పిల్లిని ఎవరైనా కొడుతుంటే కొట్టకండి పాపం తగిలిద్ది అంటాం. చిన్న చిన్న పిచ్చుకలను ఎవరైనా రాళ్లతో కొడుతుంటే కొట్టకండి మీకు పాపం తగిలిద్ది అంటాం. అవునా కాదా? ఈరోజు నీ తల్లి తండ్రిని నువ్వు మోసం చేస్తున్నావే, వాళ్ళు కళ్ళు కప్పి నీ ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నావే, వాళ్ళని మోసం చేసి నువ్వు పాపం చేస్తూ వాళ్ళ కన్నీటికి కారణమవుతున్నావే. వాళ్ళని చూస్తే, నీ కన్న తల్లిదండ్రుల్ని చూస్తే నీకు పాపం అనిపించట్లేదా? వాళ్ళని మోసం చేస్తున్నానే పాపం అని అనిపించట్లేదా? వాళ్ళు కళ్ళు కప్పుతున్నానే నాకు పాపం తగిలిద్ది, నేను నా తల్లిదండ్రులు మోసం చేస్తే ఆ శిక్ష అనుభవిస్తాను అని మీ మనస్సాక్షి మీకు చెప్పట్లేదా? కొన్ని కుటుంబాల్లో బిడ్డలు చేస్తున్న భయంకరమైన పనుల్ని బట్టి భారం కలిగిన గుండెతో మాట్లాడుతున్నాను. ఎందుకు తల్లిదండ్రులు అంటే మీకు లోకువా? మిమ్మల్ని ప్రేమించి పెద్ద చేసి మీకు కావలసినవన్నీ ఇచ్చినందుక వాళ్ళంటే మీకు అంత లోకువా? ఇలా మీరు జీవిస్తే మీరు తల్లిదండ్రులనే కాదు, మిమ్మల్ని సృష్టించిన దేవుని కూడా మీరు బాధ పెడుతున్నారు. మీకు అర్థమవుతుందా ప్రియ సహోదరి సహోదరుడా? తల్లిదండ్రుల్ని మీరు ప్రేమించకపోయినా పర్వాలేదు, కానీ వారి కన్నీటికి కారణం అవ్వకండి. వారి కడుపులో వేదన పుట్టించకండి. వారి గుండెల మీద కొట్టకండి.